నేను డానియల్ జేమ్స్ వినోద్ మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తూ దేవుని పిలుపునందుకొని ఇప్పుడు దేవుని రాజ్య వ్యాప్తికై పాటుపడుచు యవనులను ప్రోత్సాహపరుస్తూ కుటుంబాలు కడుతూ దేవుని సేవలో కొనసాగుతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రపంచాన్ని లేక లోకాన్ని ఎలా ప్రభావితం చేయగలడు అని నిరూపించాలంటే ఇలాంటి క్రిస్టియన్ స్వాభిమాన్ మూవ్మెంట్ లాంటి వేదికలు అవసరమై ఉన్నాయి. ఈ యొక్క క్రిస్టియన్ స్వాభిమాన్ ఉద్యమంలో చేరడానికి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. అయితే దీంట్లో చేరకముందు మా వెబ్సైట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు ఆ వివరాలన్నీ పూర్తిగా ఎలాంటి దురుద్దేశములు కానీ ముందే ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు లేకుండా చూడాలని నేను కోరుచున్నాను. ఈ క్రిస్టియన్ స్వాభిమాన్ మూవ్మెంట్ అన్నటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి విలువలతో కూడినటువంటి ఉద్యమమై ఉన్నది. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మాలో చేరబోయే వాలంటీర్స్ అందరూ కూడా వారికి నిజాయితీ, ధైర్యం అవసరం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాల్ని అలాగే స్పష్టంగా ధైర్యంగా ముక్కుసూటిగా కొన్ని విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అవహేళనకు గురవలసి వస్తుంది, ప్రజల్లో గుర్తింపు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రాముఖ్యమైనటువంటి అలాగే చివరి అంశం ఈ ఉద్యమంలో క్రిస్టియన్ స్వాభిమాన్ మూవ్మెంట్లో ఏంటంటే, ఇక్కడ ఎవరు కూడా నాయకులని చెప్పబడేవారు ఉండరు. ఒక వ్యక్తి నిజమైన నాయకుడిగా గుర్తించబడటానికి అతనికి క్రైస్తవ సమాజం మీద ఎంత ప్రేమ, ఎంత కమిట్మెంట్ ఉన్నది అన్న దాని మీద ఆధారపడుతుంది. అలాగే ఇలాంటి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి కార్యకర్తలు వారు ఆర్థిక వ్యవహారాల్లో కానీ లేకపోతే తమ దైనందిక జీవితంలో కానీ చక్కటి పారదర్శకత కలిగి ఎంతో గొప్ప మాదిరికరమైన జీవితాన్ని వీరు ఇతరులకు చూపిస్తూ ఉంటారు. మన యొక్క స్వరాన్ని లేక మన వారిని ఈ లోకమంతా వినిపిస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.